చదువు ఏదైతే సిలబస్ తెలంగాణ సిలబస్ ఇచ్చారో దాని గురించి చదవాలి. ఈ ఇస్లామిక్ సంబంధించిన మాటలు ఇస్లామిక్ సంబంధించిన విద్యాబోధన ఎందుకు అంటే తెలుగులోని హిందువులను మతం మార్చాను ఇక్కడ. ఈ స్కూల్ మీద తగిన చర్యలు తీసుకోవాలి. కావాలంటే మదర్సా పెట్టుకోమను, తుర్కోలాన్ని చదివించుకోమను. తెలుగు పిల్లలకి కల్మా చదివించడేది, ఖురాన్లో మొదటి భాగం చదివించడేది. ఈనాటి కుక్క కొడుకులకి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ జిహాద్ నడుస్తుంది, కార్పొరేట్ జిహాద్ నడుస్తుంది, లవ్ జిహాద్ నడుస్తుంది. మొత్తం హిందూ వ్యవస్థను నాశనం చేస్తారు. ఈ కొడుకులను నమ్మద్దు. డాక్టర్లే బాంబులు పెడతారు, ఢిల్లీలో డాక్టర్లే మత్తు మందం కలుపుతారు. ఇదే మలక్పేటలో 6 మంది టెర్రరిస్ట్ దొరికారు. గ్రీన్వే అపార్ట్మెంట్లో పిస్తోల్ దొరికినాయి. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటుంది ఇట్లాంటి వాటి పైన? ప్రభుత్వాలు ఏమున్నాయి అన్న, కాంగ్రెస్ అలా జోకరిగా సరిపోయింది. పోలీసు వాళ్ళకేమో ఎంఐఎంఎల్తో జోకరిగా అయిపోయింది. కల్మా ఎందుకు చదువుతారన్నా? భగవద్గీత తుర్కోలని చదవమన్నా లేదు కదా. మేము తుర్కోలని భగవద్గీత చదవమని తప్పు. మా పిల్లలకి ఖురాన్ ఎందుకు చదివిస్తారు? మా పిల్లలకి ఆగనా మాడుతుగా మా పిల్లలని ముళ్ళ ధరిస్తారా? మదర్సా చదివినోడు టెర్రరిస్ట్ చదువుతుండు, హిందూయిజం చదివినోడు టెర్రరిస్ట్ అయినా? బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి భాగ్యనగర్ జిల్లా బీజేపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి స్కూల్ వద్ద అయితే ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే కల్మ చదవమన్నారో ఆ స్కూల్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే మత విశ్వాసాలను బలవంతంగా రుతున్నా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. స్కూల్లోకి చొచ్చుకు వెళ్ళడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. అదే స్కూల్లో ముస్లింలు పాటించే మత విశ్వాసాలు హిందూ విద్యార్థులపైన కూడా రుద్దుతున్నారని చెప్తున్నారు. స్కూళ్ళు కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనము ఇన్ని రోజులు అమ్మాయిలను మోసం ట్రాప్ చేయడం చూసినాము. కానీ ఇప్పుడు ఎక్కడైతే మన మూలాలు ఉన్నాయిగా ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మన సిలబస్లో రాంగ్ పెట్టారు, వాళ్ళ గురించి పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ అదే స్కూళ్ళల్లో మనము ఈ మతపరమైన భేదం లేకుండా సక్సెస్ స్కూల్ అనేది ఆల్రెడీ ఒక ముస్లిందైనా సరే మనము మన ఫీజులు అవన్నీ ఏమి వెనుక చూడకుండా ఇందులో జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బేసిక్ మెయిన్ పాయింట్ చిన్నపిల్లల లోపల ఈ మతతత్వాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు, మన బేస్ నుంచే. అంటే ఇట్లాంటి స్కూళ్ళని మన ఎడ్యుకేషన్ ఆఫీస్ వీళ్ళకి ఉన్న లైసెన్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ సమానం విద్య దగ్గర. అలాంటిది వీళ్ళకి కావాల్సిన విలువలని గురించి నేర్పుతున్నారు. అంటే ఏంది, మన సనాతన హిందూ ధర్మ విలువల్ని తగ్గించుకుంటూ వాళ్ళ యొక్క ఖురాన్ గురించి చెప్పుకుంటూ పిల్లల లోపల విద్వేషాన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఒక 19 ఇయర్స్ బాయ్ 282 మంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత చిన్నప్పటి ఏజ్ నుంచి ఆ పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇట్లాంటివి అమ్మాయిలు ఎవరు ఉన్నారు అనుకోవచ్చు. వీళ్ళ వెనక మొత్తం వీళ్ళ మత సంఘాలు, ముస్లిం మత సంఘాలు వాళ్ళే ఉన్నారు. ఎలాగైనా సరే ఇప్పుడు ఈ దేశాన్ని మన హిందూ ధర్మం కాకుండా వాళ్ళ యొక్క లెవెల్ చేంజ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే విలువలు వేరినాయి మనకి. అలాంటిది పిల్లల లోపల మనం విద్వేషాన్ని పెంచితే వాళ్ళు ఏం చేస్తారంటే రాను సమాజానికి చీడపురలు తయారు చేయొచ్చు వీళ్ళని అన్న ఉద్దేశంతో వీళ్ళు విద్యలో మార్పు తెస్తున్నారు. దయచేసి నేను ప్రభుత్వాలకు ఏమడుగుతున్నానంటే వీళ్ళు ఇలాంటి స్కూళ్ళకి లైసెన్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం.